భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత క్రికెట్ టీమ్‌కు ఓపెనర్లుగా సచిన్, సెహ్వాగ్ మరియు సచిన్, గంగూలీ జోడీ తర్వాత అంత గొప్ప ఓపెనర్లుగా రోహిత్ అండ్ శిఖర్ ధవన్ జోడీని చెప్పొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌లో బరిలోకి దిగే వీరిద్దరూ ప్రత్యర్థి టీంలకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించేవారు. అభిమానులు గబ్బర్ అని పిలుచుకునే ధవన్ 13 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై చెప్తున్నట్టు శనివారం ఓ వీడియో బైట్ ద్వారా ప్రకటించాడు. 2010లో జాతీయ జట్టులోకి వచ్చిన ధవన్ చివరిసారిగా 2022లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. సెహ్వాగ్, గంభీర్ వంటి ఓపెనర్లు కెరీర్ ముగింపులో ఉండగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు వారిని మరిపిస్తూ రోహిత్తో రికార్డు భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఆఫ్ సైడ్, కవర్ డ్రైవ్లతో అభిమానులను అలరించిన అతడు భారత జట్టులో యువ ఆటగాళ్ల నుంచి ఎదురవుతున్న పోటీతో పాటు వయసు, ఫిట్నెస్ సమస్యలతో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా ధవన్ మాట్లాడుతూ, నా ఈ క్రికెట్ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో జ్ఞాపకాలు, ముందుకెళ్తే కొత్త జీవితం. లైఫ్లో నాకు దేశానికి ఆడాలనే లక్ష్యం ఒకటే ఉండేది. అదృష్టం కొద్దీ అది నన్ను వరించింది. నాకు అండగా నిలిచి నాకు ప్రేమను పంచిన వారందరికీ ధన్యవాదాలు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అండ్ బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు. జై హింద్ అని వీడియోలో తెలిపాడు. 2004లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో 3 సెంచర్లు చేసిన ధవన్ జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2010లో అతడికి వన్డేలలో తొలి అవకాశం వచ్చినా మొదటి మ్యాచ్లోనే డకౌట్ అయ్యి నిరాశపరిచాడు. ఆ తర్వాత జట్టులోకి వస్తూ పోతూ ఉన్న 2013 నుంచి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ ఏడాది జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో రోహిత్ శర్మతో కలిసి ధవన్ తన అద్భుతమైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాతో మొహాలీ టెస్టులో భారీ శతకంతో రికార్డులు నెలకొల్పడంతో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2015 వన్డే వరల్డ్ కప్లో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ధవన్ నిలిచాడు. అంతేకాక ఐసీసీ టోర్నీలలో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ అతను. అందుకే అభిమానులు అతడిని మిస్టర్ ఐసీసీగా పిలుస్తారు. 100వ వన్డేలో ఆడుతూ సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్ శిఖర్ ధవన్. 2018 తర్వాత టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన ధవన్ క్రమంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్కు దూరమవుతూ వచ్చాడు. ఆటతో పాటు కుటుంబ సమస్యలతో సతమతమైన అతడిని టెస్టులతో పాటు టీ20లలో సెలెక్టర్లు పక్కన పెట్టిన వన్డేలలో మాత్రం తరచుగా ఆడాడు. ధవన్ చివరిసారిగా 2022లో బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో ఆడాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి కుర్రాల రాకతో సెలెక్టర్లు శిఖర్ ధవన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. రోహిత్, ధవన్ ఓపెనింగ్ భాగస్వామ్యం 117 ఇన్నింగ్స్లలో 5193 పరుగులు. భారత్లో సచిన్, గంగూలీ జోడీ 6609 తర్వాత ఇదే అత్యధికం. ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా శిఖర్ ధవన్ ఉన్నాడు. విరాట్ కోహ్లీ 252 మ్యాచ్లు ఆడి 8004 పరుగులు చేయగా శిఖర్ ధవన్ 222 మ్యాచ్లు ఆడి 6769 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో 34 మ్యాచ్లు ఆడి 2315 పరుగులు చేయగా ఓడిఐల్లో 167 మ్యాచ్లు ఆడి 6793 పరుగులు చేయగా టీ20లో 68 మ్యాచ్లు ఆడి 1759, ఫస్ట్ క్లాస్లో 122 మ్యాచ్లు ఆడి 8499 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ పశ్చిమ బెంగాల్ నుండి వెళ్లి ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఆయేషా ముఖర్జీతో ఫేస్బుక్ ద్వారా స్నేహం మొదలైంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. 2012 సంవత్సరంలో ఆయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు శిఖర్ ధవన్. ఆయేషాకు అప్పటికే మొదటి భర్తతో విడిపోయి 2 కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే వారిద్దరిని తన పిల్లలుగానే ప్రకటించిన ధవన్ బాధ్యతను కూడా తీసుకున్నాడు. సెలవులు దొరికినప్పుడు ఇంటికి వచ్చేవారు. వారితో గబ్బర్ సంతోషంగా గడిపేవాడు. లాక్డౌన్ సమయంలోనూ ఆయేషాతో గబ్బర్ టిక్టాక్ వీడియోలు చేశాడు. ఎప్పుడూ సంతోషంగా, హుషారుగా కనిపించే ఈ జంట వ్యక్తిగత సమస్యల వల్ల వారిద్దరూ విడిపోయారు. కుటుంబ సమస్యల కారణంగా ఆట మీద ఫోకస్ చేయలేక అండ్ జట్టులోకి కొత్త ఆటగాళ్లు అద్భుత ఆట తీరును ప్రదర్శించడంతో గబ్బర్ జాతీయ టీంలో చోటును కోల్పోయాడు. I'm announcing my retirement from international and domestic cricket.